వెల్కమ్ టు BCN న్యూస్. నేను శ్రావ్య. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు పాఠాలు బోధించిన చంద్రబాబు నాయుడు. JNTUలో సరస్వతి లిటరరీ ఫెస్ట్ను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభించిన మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాలా. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న దేవరకొండ ఎమ్మెల్యే నెనావత్ బాలునాయక్. లింగాల గణపురం మండలంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ను ప్రారంభించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో గురు పూజోత్సవం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువుగా మారి క్లాస్లో పాఠాలు బోధించారు. ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థిగా కూర్చొని పాఠం విన్నారు. ముఖ్యమంత్రి వనరులంటే అంటే ఏంటో వివరించి ఆ తర్వాత విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్యపుస్తకాలు దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. వ్యాస పూర్ణిమ సందర్భంగా కుక్కట్పల్లి JNTUలో వర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరస్వతి లిటరరీ ఫెస్ట్ 2025ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం యంగెస్ట్ నేషన్ గా మన భారతదేశం ఎదుగుతూ వస్తుందని, మన దేశ భవిష్యత్ ఏమిటో తెలియాలి అంటే పాఠశాలలు, కళాశాలల్లో, యూనివర్సిటీలో చదివే విద్యార్థుల కళ్ళలోకి చూస్తే తెలుస్తుందని అన్నారు. పర్యావరణానికి మానవులకు మంచి సంబంధాలు ఉన్నాయని, మనం వాటికి మంచి చేస్తే అవి కూడా మనకి మంచి చేస్తాయని అన్నారు. Has written this great classical literature, who are actually the worshippers of Maha Saraswati, and we describe Maha Saraswati as a Vishalakhi, means having very large eyes. That means your perception should be large. The perception of knowledge has to be large. And today being Guru Purnima adds to the effect of the literature festival. Today is Guru Purnima, when we worship Gurus. And the word Guru does not have an English word. Sometimes we are saying teacher, sometimes we are saying something else, but actually the Guru is a mentor. The closest word, English word. Viksit Bharat, మన ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ అనేది పెట్టారు. వికసిత్ భారత్లో కూడా కొన్ని కార్యక్రమాలు మేము చేద్దాం అనుకుంటున్నాం. మెయిన్గా ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అటువంటి అన్నీ డెవలప్ చేసి మన సొసైటీని డెవలప్ చేసి అంతా కూడా బాగా జరగాలని చెప్పి సొసైటీకి మా వంతు వర్మ ఫౌండేషన్ ద్వారా మా వంతు ఎంతో అంత సహకరించి మా వంతు ఎంతో అంత చేంజ్లో కూడా మేము. ఓల్డ్ మలక్పేట్ డివిజన్ పంచ్షీల్ గ్రౌండ్లో మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాలా ఉచిత మెగా మెడికల్ హెల్త్ క్యాంపులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ మహమ్మద్ షఫీ, డిప్యూటీ DMHO డాక్టర్ బిర్జిస్ ఉన్నీసా, వైద్యులు, AIMIM కార్యకర్తలు పాల్గొన్నారు. साइड में मोबाइल भाई भाई
सामने चले आओ। अपन मेरे हाथ में कट कर दिया। రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి దేవరకొండ మండలంలోని తాటికోల్ గ్రామంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఒక సంవత్సర కాలంనే మేము నాడు ఇదే సెంటర్లో ఇక్కడ నిలబడి చెప్పాను, తప్పకుండా మీ ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరైతే గత 10 సంవత్సరాల అర్హత ఉండి 10 సంవత్సరాలు పిల్లల పెళ్లిలపై ఒకటే ఇంట్లో ఉన్నటువంటి అనేక మంది, అసలు గుడిసెలో ఉన్నటువంటి అనేక మంది, రేకుల ఇళ్లలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఆనాడు మాట ఇచ్చినాం. మాట ప్రకారం ఈ రోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు చొప్పున ఈ రాష్ట్రంలో 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయబోతున్నాం ప్రతి సంవత్సరం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం. అందులో ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క ఇంటికి ఇవాళ ప్రభుత్వం ఈ నిర్మాణంలో భాగస్వాములు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ పంచాయతీ పరిధిలో జ్ఞానేందర్ రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ని రైతులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈరోజు మెగా ప్లాంటేషన్ చేపడుతున్నాము. సో ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సో మాన్యువల్ లేబర్ అనేది మామూలుగా ప్యాడీకి చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది ప్యాడీకి 3-4 months. అట్ ది సేమ్ టైం దర్ ఇస్ అన్సర్టనిటీ ఆఫ్ రెయిన్స్ కూడా ప్యాడీకి అఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాటర్ అవైలబిలిటీ కూడా కంటిన్యూస్ ఉండాలి. సో వీళ్ళన్నింటినీ కూడా అధిగమించి ఆయిల్ పామ్ వేయడం వల్ల మనకి తక్కువ వాటర్తో, తక్కువ లేబర్తో మనము ఎక్కువ రాబడి తెచ్చుకోవడానికి, ఎక్కువ రెమ్యునరేటివ్ ఫార్మింగ్ చేయడానికి ఇది ఆయిల్ పామ్ అనేది యూజ్ అవుతుంది. సో ఆయిల్ పామ్తో పాటు ట్రెంచెస్ కట్టుకుంటూ స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈవెన్ సమ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా అక్కడక్కడ వేసుకుంటూ కూడా ఫార్మర్ అనేది ముందుండి 12 acres ఆఫ్ ఆయిల్ పామ్ చేశారంటే చాలా మంచిది. వాళ్ళు కూడా ఆలోచించి ప్యాడీ కంటే ఇది బెస్ట్ అని అంటున్నారు. సో చాలా మంచి పరిణామం ఇది. అట్ ది సేమ్ టైం మన జిల్లా వ్యాప్తంగా కూడా ఆయిల్ పామ్ కలెక్షన్ సెంటర్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా ఒకటి శాంక్షన్ చేశాము. అట్ ది సేమ్ టైం ఆయిల్ పామ్కి నర్సరీ కూడా ఒక ఆల్మోస్ట్ 40 acres అనేవి రీసెంట్గా అలాట్ చేయడం జరిగింది. ఆయిల్ పామ్ హౌసింగ్ ఆపరేషన్ కోసం కూడా ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. సో జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్కి ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము. నెక్స్ట్ 3 yearsలో ఇంకా మరిన్ని ఎకర్స్ యాడ్ చేసుకుంటూ కార్యకలాపాలు చేయడానికి కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. కుకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో కళ్ళు తాగిన కొంతమంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బాధితులు ఇంకా ఎక్కువ ఉండవచ్చా అనే అనుమానంతో ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి పర్యటించి కళ్ళు తాగి వాంతులు, విరచనాలు వంటి లక్షణాలు ఉన్న బాధితులను గుర్తించి వారిని నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆధార్ కార్డు ఒకటి సరిపోతుంది. అందరికీ నమస్కారం. గత ఆదివారం నాడు కల్తీ కళ్ళు తాగి ఆ రోజు నుంచి అస్వస్థతకు గురై నిన్న అందరికీ తెలిసింది. మా డివిజన్లో కొంతమందిని పంపించి మేము హాస్పిటల్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా. వీళ్ళంతా గరీబోళ్ళు ఇక్కడ నా డివిజన్లో ఉన్నవాళ్ళు. వీళ్ళకు అన్ని ట్రీట్మెంట్లు కూడా మేము గవర్నమెంట్ తరఫున తప్పకుండా చేపిస్తాము. ఇది కళ్ళు దుకాణంలో జరిగింది అంటున్నారు. ఇది ఒక దురదృష్టకరము. ఎందుకంటే కళ్ళు దుకాణంలో ఎవరో ఒకరు ఏదో చేసిన పొరపాటుకు అందరి మీద రావద్దు. ఎందుకంటే అందరు కూడా నీతి నిజాయితీ కూడా కళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లా కొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి ఏదైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఉన్న వాళ్ళని మాత్రం తప్పకుండా మేము నిమ్స్ హాస్పిటల్ కానీ ఇంకేదైనా పెద్ద ట్రీట్మెంట్ కానీ గవర్నమెంట్తో మాట్లాడి చేపిస్తానని కోరుకుంటున్నాను. కుకట్పల్లి ఆల్విన్ కాలనీ సాయినగర్ ఈస్ట్లోని షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి లక్ష పుష్ప అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారికి దీప ధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలియజేశారు. మధ్యాహ్నం 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. చెప్పండి. ఇది ఆల్విన్ కాలనీ సాయినగర్ సాయిబాబా గారి దేవాలయం అండి. ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠించి 29 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ యొక్క 29 సంవత్సరాల నుంచి కూడాను ఇక్కడ గురు పౌర్ణమి మహోత్సవము అంగరంగ వైభవపేతంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క ప్రత్యేక గురు పౌర్ణమిని పురస్కరించుకొని జరుగుతుందండి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని బాబా గారిని ఈ యొక్క గురు పౌర్ణమికి ప్రత్యేకత అంటే గురువుని ఖచ్చితంగా దర్శించుకోవడమే. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కాలనీవాసులందరూ కూడా వచ్చి మన బాబా గారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని తీసుకొని ఖచ్చితంగా తినాలందే. అందరం కూడాను అన్న ప్రసాదము తీసుకొని బాబా గారి యువతి యువకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ టి హనుమాన్ చౌదరి సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అవంతి విద్వా సంస్థల ఆధ్వర్యంలో నూతన డిగ్రీ విద్యార్థులకు ప్రవిష్ట 2025 పేరుతో ఆహ్వాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ హనుమాన్ చౌదరి, అవంతి గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ ఎం శ్రీనివాసరావు తదితరులు హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకి మరి పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అవంతి కాలేజెస్, అవంతి డిగ్రీ కానీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజ్ అన్నీ కూడా ఒక 33 సంవత్సరాల నుంచి ఇక్కడ మన సేవలు అందించడం జరుగుతుంది 2 రాష్ట్రాల్లో. ప్రస్తుతం అంతకుముందు కంబైన్డ్ స్టేట్లో కూడా 4th ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్. మరి ఈ ఇన్స్టిట్యూషన్స్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు చదువుకుని దేశ విదేశాల్లో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో మరి ఉండటం చాలా సంతోషం. దీనికి మా ఒక్కడే కృషి కాకుండా నాతో పాటు పనిచేస్తున్నటువంటి టీమ్ మెంబర్స్, ప్రిన్సిపల్స్ కానీ మరి ఫ్యాకల్టీ మెంబర్స్, ముఖ్యంగా పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మాకు గురు సమానమైనటువంటి హనుమాన్ చౌదరి గారు మరి గత 30 సంవత్సరాల నుంచి, అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ ఐటీ అడ్వైజర్ ఉండేవాళ్ళు, టెలికామ్ అడ్వైజర్ ఉన్నారు, ఎన్నో ఉన్నతమైన పదవులు దేశంలో చేశారు. మరి వారు మాకు ఎప్పుడు కూడా వెనక ఉండి మమ్మల్ని So along with your studies, there is excellence in acquisition of knowledge and dreaming to make India a great power, a great guru once again. In fact, all the philosophers are resting that the future is that of India, and it is only what is there in the Sanatana Dharma. Who invented Sanatana Dharma? లక్ష్య సాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞరాజు సారథ్యంలో లక్ష్య సాధన ఫౌండేషన్ 12వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా త్రిదండి దేవనాథ రామానుజ జీఎర్ స్వామి, గీతా ఫౌండేషన్ చైర్మన్ బడేసాబ్, గట్టు అరుంధతి రంగాచార్యులు, ప్రభాకర్ జీ పాల్గొన్నారు. తన చిన్ననాటి గురువులకు లక్ష్య సాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞరాజు బంగారు పుష్పాలతో సత్కరించి వారి దీవెనలు అందుకున్నారు. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ నా అన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా స్వాగతం. పెద్ద శ్రీశైలం అన్నగారు మన మధ్యలో ఉన్నారు. శ్రద్ధాభక్తి కావాలి మనిషికి, కాబట్టి ఆ శ్రద్ధాభక్తితోని కర్మభూమి, జ్ఞానభూమి అన్నమాట. సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం మనమందరం పాటుపడదాం. బంగారం, వజ్రాల కన్నా విలువైంది ఏదైనా భారతదేశంలో ఉంది అంటే అది మన గురువులు అన్నమాట. కాబట్టి ఆ గురువులు ఏదైనా ఉన్నారు అంటే మనం ఉన్నాం. తల్లిదండ్రులు మొదటి గురువు అన్నమాట. తల్లిదండ్రులు జన్మనిస్తారు, మన గురువులు జన్మ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రైతులకు ఉచిత విద్యుత్, ₹1,00,000 రుణమాఫీపై మొదటి సంతకం చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హుస్నాబాద్ ప్రాంతంలో వారు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం వరద కాలువ కోసం పాదయాత్ర చేసి తర్వాత బస్సు యాత్రలో ఈ హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చి వారి చేతుల మీదుగా హుస్నాబాద్ ప్రాంతంలో ఎడారి ప్రాంతాన్ని కరువును తీసివేసిన తరిమి కొట్టేందుకు గౌరవెల్లి ప్రాజెక్టుకు శంఖ పూరించి వారి చేతుల మీదుగా పునాది రాయి వేయడం జరిగింది. మరి నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి మొట్టమొదటి ఫైలు రైతాంగానికి ఉచిత కరెంటు, తర్వాత రెండోది ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, పేద విద్యార్థులందరికీ ఇళ్లకు 200 యూనిట్ల కరెంటు వరకు ఉచితం అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, అలాగే ఇక్కడ హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ ను ఒక విద్యా హబ్ గా ఏర్పాటు చేయడానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ హుస్నాబాద్ ప్రజల యొక్క యోగక్షేమాలు, ఇక్కడ ప్రాంత ప్రజలు అందరూ క్షేమంగా సుభిక్షంగా ఉండాలనే దిశగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అలాంటి పార్టీ, అలాంటి నాయకులు ఉంటారు అని అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే అలాంటి నాయకులు దొరుకుతారు తప్ప మిగతా ఎక్కడ కూడా కనబడరు. ఇలాంటి ఈ రోజు ఏదైతే కరీంనగర్ కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆందోళన చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆ సంఘాల నాయకులు ఆరోపించారు. అదానీ, అంబానీలకు వనరులను అప్పగిస్తూ ఆర్థిక అసమానతను పెంచుతుందని 4 లేబర్ కోడ్లు, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాది కరీంనగర్ డిస్టిక్, కరీంనగర్ అర్బన్. మేము నేషనల్ హెల్త్ మిషన్లో వర్క్ చేస్తున్నాము. నేషనల్ హెల్త్ మిషన్లో మేము 10 నుంచి 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మేమందరము మాకు కనీస వేతనం కూడా లేదు. మాకు కేంద్రం మేము ఎన్హెచ్ఎం నుంచి చేస్తున్నాం. మాకు వచ్చే జీతాలు కూడా అంతా ఇంత అరకొర జీతాలే వస్తున్నాయి. మేము ఎంతో మేము వచ్చేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము గెలిపించుకోవడం జరిగింది. మమ్మల్ని అందరూ మోసాలు చేస్తున్నాను. మేము ఇట్లా టీఆర్ఎస్ని కూడా మేము నమ్మకుండా మేము గెలిపించుకున్నాము. అందరూ మేము ఇవ్వాలి. కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వారు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 10 గంటల పని కొన్ని రంగాల్లో అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో అన్ని విభాగాల్లో అన్నిట్లలో కూడా 10 గంటల పని ఇది అమలు చేస్తాడు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉందో కేంద్రమే రద్దు చేయాలి. రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనగం రాజమల్లు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు శ్రీ పాక వెంకట సత్యనారాయణ రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి కుటుంబ సభ్యులతో విచ్చేసిన ఆయనకు శాల్వా కప్పి పూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భూదాన్ పోచంపల్లి పట్టణంలో సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, వ్యవసాయ కూలీలు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నరసింహ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని నెలవారీ డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని, భారతదేశంలో ప్రజలంతా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, టెలికాము, పోస్టలు, రైల్వే రంగాలను ప్రభుత్వ సంస్థలో ఉంచాలని, విద్య, వైద్యం ప్రజలకు అందించాలని, ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడాలని కోరుతూ ఇలా దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి, అదానికి, అంబానికి ఇలా వ్యవసాయ రంగంలో ఇలా బార్లు తెలిచి నల్ల చట్టాలను మళ్లీ అమలు చేయడానికి చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక వేలాది మంది రైతులు, వేలాది మంది, అనేక మంది పేదలు
ఇలా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మనం ఈ సమ్మె సందర్భంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ భారతదేశంలో అనేక మంది కూలీలకు చేసుకోవడానికి పని లేకపోతే వలసలు పోతా ఉంటే వలసలలో కరీంనగర్లోని చెల్మేడ మెడికల్ కాలేజ్ యాజమాన్యం ఆ కళాశాలలో చదువుతున్న జూనియర్ డాక్టర్లకు నిబంధనల ప్రకారం స్టైఫండ్ అందించకుండా కోత విధిస్తూ దోపిడీకి పాల్పడుతుంది అని తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు ఎండి అఖిల్ పాషా ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న డాక్టర్లపై మెడికల్ కాలేజ్ యాజమాన్యం సస్పెన్షన్ విధించడంపై మండిపడ్డారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని, స్టైఫండ్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా తీన్మార్ మల్లన్న టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నాను. మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్న చెల్మడ ఆనందరావు సంబంధించిన మరి ఇక్కడ మెడికల్ కాలేజీ కానీ ఆసుపత్రి కానీ సందర్శించడానికి వచ్చినాము. విషయం ఏంటంటే మరి విద్యార్థులకు సంబంధించిన స్టైఫండ్ ఏదైతే ఉందో, మరి డాక్టర్లు జూనియర్ డాక్టర్లకు సంబంధించిన స్టైఫండ్ ఏదైతే ఉందో, మరి ఆ స్టైఫండ్ను కాలేజీ యాజమాన్యం అనేది నొక్కిపెట్టి కాలేజీ యాజమాన్యం ఆ స్టైఫండ్ను కాజేసి మరి తీన్మార్ మల్లన్న టీం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షాన సస్పెండ్ ఎంతమంది అయితే చేసిరో వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలని తెలుసుకొని తప్పకుండా ఈ చెల్మడ ఆనందరావు హాస్పిటల్ని కానీ కాలేజీని కానీ చుట్టుముట్టిస్తామని చెప్పేసి కూడా మరి రాబోయే ముందు రోజులలో సస్పెండ్ ఎత్తేసి వాళ్ళ స్టైఫండ్ అనేది కేటాయించకపోతే తప్పకుండా తీవ్ర ఆందోళనకు దిగుతామని చెప్పేసి మాత్రము నేను తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో సామర్లకోటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షులు బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల్లో అనేక కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో పెట్టుబడిదారులకు వీలుగా ఉండే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. మొత్తం మీద 50 కోట్ల మంది ఈ సమ్మె కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలం అవుతోంది. ఈ కాలంలో దేశాన్ని సుమారు 100 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గతంలో అనేక కార్మిక చట్టాలు అమల్లో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు సైతం పోరాడి 1926 నుంచి అనేక చట్టాలను మనం సాధించుకోవడం జరిగింది. ఆ సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటీకరణ ముందుకు చాలా వేగవంతంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు కోసం కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే ఈ రోజు కూడా దాన్ని నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ ప్రభుత్వం కానీ లేదంటే ఇప్పుడు కోరుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు అన్నింటిలో సుమారు 18 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి సందర్భం కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది కార్మిక వర్గం సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. పాషమేలారం సిగర్చి కంపెనీలో మరణించిన వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ మరణించిన వారి కుటుంబానికి 17 లక్షల రూపాయలు ఇచ్చి మిగతా 85 లక్షల రూపాయలు ఇస్తామని వారిని పంపిస్తున్నారని, యాజమాన్యం ఒప్పుకున్న విధంగా ₹1 కోటి ఇవ్వాలని లేనిచో పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, మేరాజ్, కృష్ణక్రాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా దాని చావు చూసి మిగతా వాళ్ళది అట్లీస్ట్ బాడీ వాళ్ళ కుటుంబ సభ్యులకు దొరికింది, వీళ్ళకైతే బాడీ కూడా లేని పరిస్థితుల్లో మనం ఎట్టి పరిస్థితులు అండగా ఉండి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు మేము అని చెప్పి అడిషనల్ మేము మాట్లాడదామని అపాయింట్మెంట్ తీసుకొని పైకి ఇక్కడికి వస్తాము. వారికి ఏదో సెంట్రల్ బిల్ వచ్చారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న మీరు అక్కడికే రండి, వాళ్ళకి ఏ రకమైన సమస్య ఉన్నా కూడా మనం చర్చించుకొని వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేద్దామని మరి చంద్రశేఖర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు బాధిత కుటుంబాలతోటి మరి డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి వారికి ఉన్న మరి ఇప్పుడు మా శ్రీకాంత్ గౌడ్ గారు పరిస్థితుల్లో వదిలి న్యాయపరంగా వారికి అండగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే మేము డిమాండ్ గారు వచ్చి వాళ్ళు డిమాండ్ చేసిన తర్వాత అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చేసి ఆ రోజు వాగ్దానం చేసాం. ఆ ₹1 కోటి బాధితులకు చెందేదాకా మిమ్మల్ని పెట్టే పరిస్థితి మీరు ఎన్ని రకాలను కాపాడే ప్రయత్నం న్యాయ పోరాటం చేస్తాం. హరిశన్న గారు కూడా ఎప్పుడంటే ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పోరాటం ఇంకా ఉధృతం కావాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. మీరు ఇంకా ఇంకొక పర్యవేక్షణ అసలు ప్రోటోకాలే లేదు. మీకు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు, 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మీకు అసలు ప్రభుత్వ పాలన పైన, ప్రజల జీవితాల పైన, ప్రాణాల మీద ఎలాంటి శ్రద్ధ లేదనడానికి ఇట్లాంటి చాలా నిదర్శనాలు జరిగింది రెడ్డి గారు.
హరీష్ రావు గారు మీకు సూచించారు, వారు సలహాలు ఇచ్చారు అనుభవంతో. మీకు తీసుకునే మీకు మీరు తప్పుదోవ పట్టినారు, ప్రజలను తప్పుదోవ పట్టి ఉన్నారు. అదే రకంగా వారి కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎప్పుడు దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కిష్టారెడ్డిపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లలను ఎక్కించుకునే క్రమంలో కింద స్పార్క్ వచ్చి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ హుటాహుటిన బస్సులో నుంచి పిల్లలను కిందికి దించేశాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇక్కడ మన రేణిగుంట దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 3 పిల్లలు ఆల్రెడీ ఎక్కారు. ఎక్కిన తర్వాత కింద బ్యాటరీ దగ్గర చిన్న పొగలు వస్తుంటే అపార్ట్మెంట్ వాచ్మెన్ ఆ డ్రైవర్ గారికి అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ షార్ట్ సర్క్యూట్ ఆ పిల్లల్ని వెంటనే దింపడం కూడా జరిగింది. డ్రైవర్ గారు అప్రమత్తమై షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ కూడా కొద్దిగా మొత్తం కాలిపోయింది. అంతలోపల ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ ఫైర్ ఇంజన్ వచ్చేసి నీళ్ళతో మొత్తం ఆర్పడం జరిగింది. కాకపోతే పిల్లలకు కూడా ఏం జరగలేదు. అందులో పాత బస్ కూడా కాదు, ఇది కొత్త బస్సు, మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది. ఇందులో ఏదో బ్యాటరీ ప్రాబ్లం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చాలా సురక్షితంగానే పిల్లలు 3 ఉంటే దిగిపోయారు. ఈ బస్సు కూడా మొత్తం ఫైర్ ఇంజన్ చార్పేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఇక ముందు కూడా ఇట్లాంటి ఏం జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలని మేము స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విద్యార్థులకు పాఠాలు బోధించిన చంద్రబాబు నాయుడు. జేఎన్టీయూలో సరస్వతి లిటరరీ ఫెస్ట్ను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభించిన మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాలా. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న దేవరకొండ ఎమ్మెల్యే నెనావత్ బాలునాయక్. లింగాల గణపురం మండలంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ను ప్రారంభించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.